యాహ్! అయితే బ్రహ్మానందం గారు ఇలాంటి వాళ్ళతో చేశారు కదా! మరి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది? ఆయన చూస్తే మామూలుగానే మాకు అంటే సినిమా స్క్రీన్ మీద కనపడంగానే నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా! మరి ఆయన రియల్ లైఫ్‌లో ఎలా ఉండేవాడు? ఆయనతో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది బ్రహ్మానందం గారితోటి? మొన్ననే కలిసాను. ఆయన తిడతారు ఇప్పుడు ఏం చెప్పినా. పర్లేదండి. మొన్న మా అబ్బాయిని తీసుకుని ఈ స్టోరీ చెప్తాను. ఐ నో ఇట్స్ ఎ టూ లాంగ్ థింగ్. మా అబ్బాయి వచ్చాడు మొన్న. వాడు మామూలుగా నా సినిమాల గురించి నా వర్క్ గురించి ఎప్పుడు అమ్మ హీల్ బి ఎక్సైటెడ్ బట్ హీల్ బి నాట్ ఎక్సైటెడ్ యాజ్ మచ్ ఫిల్మ్స్ అనమాట. ఇప్పుడు 10th grade సమ్మర్ హాలిడేస్కి వస్తే వాడు నన్ను ఒకటే వెళ్ళే 2 రోజుల ముందు అడిగాడు, అమ్మ కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అని. ఏం కావాలని ఏమైనా కొనిపెట్టాలా? నో 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 నేను నీకు కష్టం లేదు, నీకు ఇబ్బంది లేదు అంటే ఒకటి అడుగుతాను. అన్న ఏం అడుగుతావురా అంటే చిన్నపిల్లలు ఏమడుగుతారు ఏదో అడుగుతారు అనుకున్నాను. లేదు, ఐ రియల్లీ రియల్లీ లవ్ 3 people. నేను అనుకున్నాం నాన్న అమ్మ తాతయ్య బ్రహ్మానందం గారు ఆయన పేరేంటి పోసాని కృష్ణమూర్తి గారు ఆయన ఇంకొక ఆయన తాటిమట్ ఆ సినిమా తీశారు కదా ఆయన పేరేంటండి సంపూర్ణేష్ బాబు. వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే వాళ్ళ ముగ్గురు నాకు చాలా ఇష్టం అమ్మా. నేను ఇది ఎప్పటి నుంచి రా అంటే అమ్మ ఐఎమ్ ఎ బిగ్ బాయ్ నో మా ఆడికో సర్కిల్ ఉంది అక్కడ పిల్లలంతా తెలుగు పిల్లలు వాళ్ళందరూ కలిసి వీకెండ్స్ అంతా సినిమాలు చూస్తారట. అండ్ దే లవ్ కామెడీ అన్న కరెక్టే అంటే అదే అంటున్నా ఎందుకు అనేది అంటే నువ్వు నాగార్జున గారిని కలుస్తావా అంటే కూడా వాడు ఐ సీన్ హిమ్ నో ఆల్రెడీ మెట్ హిమ్ నో అంటాడు కానీ మళ్ళీ ఎక్సైట్మెంట్ ఉండదు వాడికి. ప్రభాస్ ఫ్యాన్ అయ్యాడు వాడు చిన్నప్పుడు, ఈవెన్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్ కూడా కాదు వాడు. అలాంటిది లిస్ట్ ఇచ్చి కెన్ ఐ మీట్ దెమ్ అన్నాడు. వారిని ఓకే ఐ ష్యూర్ అంటే తల్లిగా అక్కడ ఆర్టిస్ట్ అని పక్కన పెట్టేస్తే ఎనీ మదర్ ఏ తల్లి అయినా ఇవన్నీ చిన్న చిన్న కోరికలు పెద్ద పెద్ద కోరికలు తెలీదు ట్రై అయితే చేస్తుంది. నేను ఎవరిని ఎప్పుడు ఆబ్లిగేషన్ అడగల. బ్రహ్మానందం గారికి కాల్ చేసి బ్రహ్మానందం గారు ఒకసారి మిమ్మల్ని కలవాలి ఇలాగా అంతే అనుకున్నా. ఏదో ఉంటుంది నీకు లేదంటే ఫోన్లే చేయవు నువ్వు. సరే అండి మా అబ్బాయి కలుస్తాను తీసుకెళ్తే వాడు ఇట్లా ఆ స్ట్రక్ అనమాట ఆయన్ని చూసి. అప్పుడు అనుకున్నాను ఇంత గొప్ప వ్యక్తి ఇంత నేను పని చేశాను. ఐ వర్క్డ్ విత్ హిమ్ బట్ ఐ నో హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. బట్ ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా అంతలాగా కామెడీ ఉన్నంతకాలం అయింది అది ఎవర్ గ్రీన్ అయిపోయింది. ఎందుకంటే మోర్ దెన్ కామెడీ బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 3 generations క్రాస్ అయిపోయినా బట్ స్టిల్ హీస్ క్రేజ్ అంటే అది మా ఇంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే అంటే ఒక పైగా యువర్ కిడ్ ఈస్ గోయింగ్ యుఎస్ కదా, ఆయన యుఎస్ లోనే ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలు అంతదిగా తెలుగు సినిమాలు చూసి అందులోనూ పోసాని గారు బ్రహ్మానందం గారు వీళ్ళందరితో నేను యాక్ట్ చేశాను ఎక్సెప్ట్ సంపూర్ణేష్ బాబు. ఎప్పుడన్నా కనిపిస్తే మేడం అని అందులో దూరంగానే ఉంటాడు అబ్బాయి. సరే బ్రహ్మానందం గారు వాడికి ఒక ఉపోద్ఘాతం వాడైతే ఇలాగే చూసి నవ్వేసుకుంటున్నాడు. నేను వాడు సామాన్యంగా నవ్వడండి బిగుసుకుపోయి ఆ టీనేజ్ టాంట్రమ్స్ ఉన్నాయి. వాడిని నేను నవ్విస్తానని ఆయన ద కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ వెరీ ఇంటలెక్చువల్ ఆయనకున్న నాలెడ్జ్ కానీ మనం ఒక సైడ్ ఆఫ్ ద బ్రహ్మానందం గారు ఏంటంటే జన్మంతా మనం నవ్వుకోవచ్చు. ఆయన ఆ జనరేషన్ నుంచి రెండో సైడ్ ఆఫ్ ది మొన్న రంగమార్తాండ తర్వాత ఆయన లైక్ ఆయన మాట్లాడుతుంటే ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ కానీ ఇది కానీ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అండి. ఆర్టిస్ట్ కూడా ఆయన వేసే ఆర్ట్ వాడికి చూపించారు. చెప్పారు నాకు ఏం నేర్చుకుంటున్నారా అంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు. అదేదో నేర్చుకుంటున్నాను బాస్కెట్బాల్ కాదు నాన్న ఒక ఆర్ట్ నేర్చుకో. మీ అమ్మని చూడు అది ఎంత కష్టపడే అమ్మాయి వచ్చింది చిన్నప్పటి నుంచి చూస్తున్నానంటే వాడు ఇలా చూశాడు. నువ్వు అలా చూడకు ఇంట్లో వాళ్ళు ఎవరికి పెద్దగా ఆనరు. బట్ నెక్స్ట్ టైం నుంచి నేను నీకు కాల్ చేస్తాను. మీ అమ్మని ఎప్పుడు కూడా ఒక మాట ఇబ్బంది పెట్టొద్దు నువ్వు. బికాజ్ ఐ నో హర్ బికాజ్ నన్ను ఆయన చూసారు ఆల్ స్టేజెస్ చూసుంటారు వీళ్ళంతా. చాలా చాలా మంచిదిరా మీ అమ్మ, మీ అమ్మకి సన్మానం చేయాలి. అసలు నేను అనుకున్నా ఏం మాట్లాడుతున్నారు ఈయన జోక్ చేస్తున్నారా అని. సో అమ్మని మాత్రం ఎప్పుడు గౌరవించాలి అని నా కొడుకుని ఎడ్యుకేట్ చేసేసి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గౌరవం పెరిగిపోయింది నాకు బ్రహ్మానందం గారి మీద. అంటే అప్పటిదాకా మీరు అన్నట్టు ఆయనతో నేను సరదాగా ఉండేవాళ్ళం, కలిసినప్పుడు జోకులు వేసుకునేవాళ్ళు. కానీ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. నేను అనుకున్నా వెళ్తే వాడికి ఏదో 2 photos ఇచ్చేసి హగ్ చేసుకుని ఓకే. బట్ హీ వాజ్ సో ఎక్సైటెడ్. అమెరికా నుంచి వాడు వచ్చి వాడు ఆయన సినిమాలన్నీ చూశానని చెప్పి ఆ డైలాగ్స్ అన్నీ చెప్పి
ఆయన ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. సో ఇట్ ఈస్ లైక్ ఒక అచీవ్మెంట్ యాజ్ ఎ మదర్ అనిపించింది ఏంటంటే నేను ఆయనతో వర్క్ చేయగలిగాను కాబట్టి వాడిని తీసుకెళ్ళి మాట్లాడించగలిగాను. అండ్ హీ సో హ్యాపీ. అప్పటి నుంచి ఇంకొంచెం నన్ను వర్క్ గురించి మాట్లాడటం. సో పోసాని గారు కూడా అలాగే అనమాట, చాలా ఎక్సైట్ అయిపోయారు. పోసాని గారు వీడు వెళ్ళే ముందు లేరు, బట్ ఫోన్ చేసి మాట్లాడించాను. ఈవెన్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్కి ఆయన చుట్టాలు. కాకపోతే వీళ్ళు ఎప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కలవలేదు. సంపూర్ణేష్ బాబు కూడా కాల్ చేశాను, ఎవరినో నెంబర్ అడిగి, నా దగ్గర లేదు, నా మేనేజర్ దగ్గర నెంబర్ తీసుకుని చేస్తే అబ్బాయి అయితే గుర్తు, మీరేనా మేడం చేసింది, నిజంగా నిదా చౌదరి అయినా ఫేక్ కాలా, నేను వీడియో కాల్ చేస్తాను పర్లేదా అన్నారా, చెయ్యమ్మా చెయ్యి అంటే వీడియో కాల్ చేస్తే ఆ అబ్బాయి నాకు అనిపించింది సాటి కో ఆర్టిస్ట్ అయి ఉండి కూడా ఒక గౌరవం. నేను అబ్బాయికి చెప్పే లోపలే బాబు మీ అమ్మ బాబు ఛత్రపతిలో నాకు ఇష్టం బాబు, అది బాబు ఇది బాబు, ఒక్క నిమిషం ఆపండి అని చెప్పి అన్నవాడు మీ ఫ్యాన్ అయ్యా, నా ఫ్యానా మేడం నా ఫ్యాన్. సో ఎందుకు చెప్తున్నాను ఇంతదిగా అంటే లైఫ్లో ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చినా ఒక డిఫరెంట్ యాంగిల్లో నాకు ఇది ఒక యాజ్ అ మదర్ ఒక అచీవ్మెంట్ ఏంటంటే నా పిల్లాడు వాడికి నచ్చిన వాళ్ళని నేను ఒక అవకాశం వాడికి దొరికింది. అండ్ ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్ అనమాట. బ్రహ్మానందం గారు వీళ్ళంతా ఒక మదర్గా మీరు అంటే ఇవ్వగలిగిన గిఫ్ట్ అయితే కంపల్సరీ ఇచ్చారు అనేది. దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ నేను ఇంకొంచెం సీరియస్గా నేను ఇంకా అంటే కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా అప్పుడప్పుడు నాకు నచ్చినప్పుడు చేయడం కాదు. ఐ హ్యావ్ అంటే దిస్ ఈజ్ వాట్ మై సన్ లుక్స్ అట్. నాకు అసలు ఇష్టమైన ప్రపంచం ఇది, వెదర్ ఇట్ ఈస్ టీవీ ఆర్ ఫిల్మ్, బట్ somebody else also loves what I am doing, so I have to put more effort in.